శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదాదేవి చరితామృతం నుండి చూస్తున్నాము. దేవి అది 1873వ సంవత్సరము మే నెల 25వ తేదీ ఫలహారిణి కాళికాదేవి పూజ నిర్వహింపబడే అమావాస్య రోజు నాడు దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలు జరుగుతాయి. గురుదేవులు కూడా కాళీమాతను స్వయంగా పూజించడానికి విశేష ఏర్పాట్లు చేయించారు. సాయంకాలం అయ్యింది. అమావాస్య కారు చీకట్లు క్రమంగా అంతటా క్రమ్ముకోసాగింది. ఆలయంలో కాళీమాత పూజ చేయవలసి ఉన్నందున హృదయి గదిలో పూజ ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోయాడు. రాధాకృష్ణ ఆలయంలో రాత్రివేళ పూజ ముగించి ఆ ఆలయ పూజారి అయిన దీను గురుదేవులకు సహాయపడడానికి వచ్చాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యింది. పూజలో పాల్గొనడానికని శారదకు కబురు పంపారు. గురుదేవుల గదికి ఆమె వచ్చింది. ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని దేవికి ఆసనంగా పూజారికి కుడివైపు అమర్చారు. గురుదేవులు తమ ఆసనంలో కూర్చున్నారు. పూజ ప్రారంభమైంది. మంత్రపూతంగా పూజా ద్రవ్యాలు శుద్ధి చేయబడ్డాయి. ప్రారంభ విధులు పూర్తి కాగానే గురుదేవులు శారదను పీఠం మీద కూర్చోమని సైగ చేశారు. పూజను తదేకంగా తిలకిస్తున్న శారద అప్పటికే బాహ్యస్మృతిని కోల్పోయి పారవశ్య స్థితిలో ఉంది. తాను ఏం చేస్తుందో తెలియక మంత్రముగ్ధుల మెల్లగా లేచి ఆ పీఠం మీద గురుదేవులకు కుడివైపు ఉత్తరాభిముఖంగా కూర్చుంది. శాస్త్ర విధుల ప్రకారము గురుదేవులు తమ ముందున్న కలశం నుండి మంత్రపూతంగా పవిత్రీకరించబడిన జలాన్ని శారదపై ప్రోక్షించారు. పిదప పఠింపాల్సిన మంత్రాలను ఉచ్చరించి ఆవాహన మంత్రాలను ప్రారంభించారు. ఓ బాల సర్వశక్త్యాధీశ్వరి మాత త్రిపుర సుందరి, నాకే సిద్ధి ద్వారాన్ని తెరువు. ఈమె మనశ్శరీరాలను పవిత్రీకరించి ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకళ్యాణ సాధన భూతవుగా. ఆవాహనం పూర్తి చేశాక శారద శరీరంలో మంత్రపాఠంతో న్యాసక్రియను ముగించి షోడశోపచారాలతో అంటే ఆర్ఘ్యపాద్యాదులని 16 ఉపచారాలతో నిర్వర్తించే పూజ యథావిధిగా ఆమెను సాక్షాత్తు జగజ్జన్నిగా అర్చించారు. తదనంతరము నైవేద్యాన్ని అర్పించి దానిలో ఒకంత తమ చేత్తో ఆమెకు తినిపించారు. ఈలోపు శారద బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధి మగ్నురాలైంది. గురుదేవులు కూడా అర్ధబాహ్య స్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు. సమాధి మగ్నుడైన అర్చకుడు సమాధి స్థితిలో విలీనమైన దేవితో తాదాత్మ్యం చెందారు. చాలాసేపు గడిచిపోయింది. రాత్రి 2వ జాము గడిచి 3వ జాములో కూడా కొంత గడిచింది. ఆత్మారాములైన గురుదేవుల్లో బాహ్యస్మృతి జాడలు ఒకంత కనిపించాయి. మునుపటి అర్ధ బాహ్య స్మృతిని పొంది దేవికి ఆత్మనివేదనం చేయసాగారు. తమతో పాటు తమ జపమాలను సమస్త సాధనా ఫలాలను శాశ్వతంగా దేవి పాదపద్మాలంబ్రోల సమర్పించి మంత్రాలను ఉచ్చరిస్తూ దేవికి ప్రణమిల్లారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. షోడశి పూజ పరిసమాప్తమైంది. మూర్తి భవించిన సకల విద్యారూపిణి అయిన ఒక నారీమణి శరీరం ద్వారా జగదీశ్వరి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలు చరమావస్థను చేరుకున్నాయి. సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకున్నారు. పూజ స్వల్పమైంది, కానీ అది శారదా శ్రీరామకృష్ణ జీవితంలోనూ వారి అవతార కార్యంలోనూ వహించిన స్థానము అత్యంత ప్రధానమైంది. సాధారణంగా అవతార పురుషులందరి జీవితాల్లోనూ సఖ్యోపాసన కానవస్తుంది. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. అవతార పురుషులు ఉద్భవించినప్పుడు లోకం పోకడలోనే గొప్ప మలుపు రావడం అనుభవైక వేద్యమే. అందుకు అవసరమైన శక్తిని జగజ్జన్ని నుండి ఆరాధన మూలంగా వారు సంతరించుకుంటారు. శ్రీరామకృష్ణులు అవతరించిన కాలఘట్టము అంతకు మునుపు అవతారాలు ఉద్భవించిన కాలఘట్టం కన్నా ఎంతో భిన్నమైంది. యథార్థమైన ఆధ్యాత్మికతకు 19వ శతాబ్దం కన్నా క్లిష్టమైన మరొకటి లేదనే చెప్పాలి. ఈ పరిస్థితిని ఎదుర్కొని ఆధ్యాత్మికతను పరిపోషించడము సామాన్యమైన విషయం కాదు. అందుకేనేమో ఇతర అవతార పురుషులు ప్రత్యేక సమయాలలో ప్రత్యేక విషయాలను ముందుగా మాత్రమే శక్తిని ఉపాసించగా శ్రీరామకృష్ణులు సమగ్ర సఖ్యోపాసకులయ్యారు. కానీ కాళీమాత ఉపాసకులైన ఈయన షోడశిని ఎందుకు పూజించాలి? పూజలందుకునే మూర్తిగా భార్యని ఎందుకు ఎన్నుకోవాలి? లజ్జ, మార్ధవము, దృఢత్వము మూర్తిభవించిన ఆ భార్య కూడా ఆ పూజను ఎందుకు స్వీకరించాలి? ఈ ప్రశ్నకు జవాబులు కావాలంటే షోడశీమూర్తి వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవాలి. శక్యోపాసనను గురించి విపులీకరించే తంత్రశాస్త్రాలు లోకంలో కార్యనిర్వహణ వనరించి మహాశక్తిని 10 విభాగాలుగా విభజించాయి. ఈ 10 శక్తులతో సంసర్గం పెంపొందించుకున్న వ్యక్తి అద్వితీయుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చును.
ఆ ప్రాప్తించుకోవడానికి నిర్దేశించిన ప్రతి మార్గము ఈ దశ మహావిద్యల్లో ఒకటి. ఈ విద్యల్లో ప్రతి ఒక్కటి ఒక్కో రకమైన విశిష్టతను కలిగాయి, కానీ అవి సాధకులను చేర్చే గమ్యం మాత్రం ఒకటే. ఈ దశ మహావిద్యలే కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమ్రావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక. వీరిలో ప్రతి ఒక్కరి శక్తి, ఆరాధన విధానాలు వేరువేరు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడము మన ధ్యేయం కాదు. ఇక్కడ మనం స్థూలంగా తెలుసుకోవాల్సింది షోడశి శక్తిని గురించి. నేను ఎన్నో దేవీ రూపాలను దర్శించాను, కానీ షోడశీదేవి సౌందర్యానికి దీటురావు అనేవారు శ్రీరామకృష్ణుడు. సౌందర్యాది దేవత ఆమె, కామనే మహాశక్తి ఆమె. అఖండ పరబ్రహ్మంలో నేను అనేకమవుతాను అంటూ ప్రప్రథమంగా ఉదయించిన కోరిక స్వరూపమే ఆమె. దక్షిణ దేశంలో ఈమె రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరిగా ఆరాధింపబడుతుంది. ఈమె ఆరాధన పద్ధతి శ్రీ విద్యగా దక్షిణ దేశంలో ఖ్యాతి గావించింది. మన ప్రశ్నలకు ఇప్పుడు జవాబులను చూద్దాము. శ్రీరామకృష్ణులు షోడశిని ఎందుకు పూజించారు? పూజలందుకొనే మూర్తిగా శారదను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? శారదాన్ని ఎందుకు స్వీకరించింది? ఈ ప్రశ్నల జవాబుల్లోనే ఈ పూజ ప్రాధాన్యము, అది మనకు తెలిపే సందేశాలు ఇమిడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు శాస్త్రోక్తంగా సన్యాసం స్వీకరించిన సన్యాసి. ఆయన గురువైన తోతాపురి ఆదిశంకరుడు ఏర్పరిచిన పురి సాంప్రదాయానికి చెందినవాడు. పురి సాంప్రదాయపు సన్యాసుల దేవి కామాక్షి. అందువలనే శ్రీరామకృష్ణులు తపస్సాధనలకు పరిపూర్ణతగా లలితా త్రిపుర సుందరి అయిన షోడశిని పూజించారు. ఆమెను శారదలో ఆవాహనం చేయడం మూలంగా శారద రామకృష్ణ సాంప్రదాయపు దేవిగా పరిణమించారు. ఈ దశ మహావిద్యలు పరమేశ్వరునితో పాటే పూజింపబడిన పరమేశ్వరుని వీడి ఉండనిదిగా షోడశి అయిన లలితాదేవి మాత్రమే పూజలు అందుకుంటుంది. అంతేకాకుండా శివశక్తులను ఒకటిగా పూజింపకపోతే శ్రీ విద్య ఫలద అయిని అవ్వదని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. శారదను షోడశిగా పూజించడంతో తాను ఆమె అభిన్నురాలమని చాటారు శ్రీరామకృష్ణులు. ఇదే భవిష్యత్తులో శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో శారద స్థానాన్ని నిర్ణయించేదిగా ఉండింది. శ్రీరామకృష్ణులను శారదను ఒక్కడిగానే చూడడము రామకృష్ణ సాంప్రదాయము. శారదయ్య స్వయంగా తర్వాత ఈ విషయం చెప్పడం అనేది కద్దు. దీనికి తత్వరీతిగా వివరించారు శ్రీ శారదానంద స్వామి. యదాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితే హియా సర్వ విద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. అగ్నిలో దాహికా శక్తి నెలకొన్నట్లుగా రామకృష్ణుల్లో నెలకొన్నదియు సర్వ విద్యా స్వరూపిణియు అయిన శారదకు ప్రణమిల్లుతున్నాను. ఇలా లలితా త్రిపుర సుందరిని ఆరాధించినందువలన రామకృష్ణులు శారద ఇద్దరూ ఒకరే అని నిరూపింపబడింది. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.